హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీ గాట్ ఏ న్యూ ప్యాకేజింగ్. ఇట్స్ లైక్ నేను చెప్పాను కదా, ఐఎమ్ చేంజింగ్ మై ప్రోటీన్ పౌడర్ డ్యూ టు ద డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. XLR 8 అయితే వాడుతుండే ఇంతకుముందు. ప్రీవియస్గా XLR 8 to 18 వే ప్రోటీన్. ఇట్స్ లైక్ అరౌండ్ నాకు 1700 సంథింగ్ అట్లా పడింది. కానీ ఐ ఎక్స్పీరియన్స్డ్ సమ్ డిఫికల్టీస్ డైజెస్టింగ్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే ప్రోటీన్ ఫాట్స్ కానీ ఇట్లా కొంచెం అబ్జర్వ్ అవుతుందా లేదా ఇట్లా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే చేసిన. సో దానికి సొల్యూషన్గా నేను కొంచెం ప్రోటీన్ అయితే చేంజ్ చేద్దాము అనే థాట్లో చేంజ్ చేసిన ప్రోటీన్ వచ్చేసి మజిల్ బ్లేజ్ నుంచి ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకున్నా. ఇట్స్ ఒక కిడ్నీ అమ్ముకోవాలా అట్లా కాదు, కానీ జనరల్గా ఎక్స్పెన్సివ్గా ఉందన్నమాట. ఇట్స్ లైక్ అరౌండ్ 2200 పడింది నాకు ఇప్పుడు వే ప్రోటీన్ అయితే మజిల్ బ్లేజ్ నుంచి. కాకపోతే బ్రాండ్ని ట్రస్ట్ చేయాలా, మంచి బ్రాండ్, మంచిగా ప్రమోషన్స్ కానీ మంచిగా ఉన్నాయి. లేకపోతే చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది రికమెండ్ చేస్తుంటారు మజిల్ బ్లేజ్ బ్రాండ్ నుంచి బయోజైమ్ ప్రోటీన్ పౌడర్ అనేది. అందుకు ఇంకా ప్రైస్ అయితే పెట్టాలి. యాక్చువల్గా వన్ మోర్ థింగ్ చెప్పాలంటే, ఇట్లా 2 ఆప్షన్స్ ఉన్నాయి వే ప్రోటీన్ కొనడానికి. ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు, ఇంకొకటి డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లో కొనొచ్చు. నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో 2400 ఉంది ప్రోటీన్ పౌడరు, కానీ వాళ్ళ వెబ్సైట్లో మనకు అదేదో అట్లా కూపన్స్ అప్లై చేస్తాం కదా, దాంట్లో ప్రోటీన్ సంథింగ్ ఏదో కూపన్ ఉంటే దాన్ని అప్లై చేసింటే నాకు 2200కి వచ్చింది. దట్ వాజ్ గ్రేట్. నన్ను అడిగితే 2200కి వచ్చింది, 200 డిఫరెన్స్. సో ఇంకా దీంట్లో కొనడమే బెటర్ నన్ను అడిగితే. వాళ్ళ పర్సనల్ వెబ్సైట్లో కొనడం అయితే బెటర్. ఏంటంటే ఇంకా వాళ్ళు ఏదో క్యాష్ సంథింగ్ ఉంటాయి అనమాట, MB క్యాష్ అని ఏదో సంథింగ్. నెక్స్ట్ టైం బై చేస్తాం కదా, ఇప్పుడు దీని మీద నేను యాక్చువల్లీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా. ఇట్లా కాకుండా మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే మీ MB క్యాష్ వచ్చేసి 48 రూపీస్, అరౌండ్ 50 రూపీస్ వరకు వచ్చేది. సో మీరు నెక్స్ట్ టైం ఏదైనా బై చేయాలనుకున్నప్పుడు ఆ 50 దాంట్లో యాడ్ అయ్యి ఇంకా డిడక్ట్ అవుతుంది అనమాట. సో దట్ వాజ్ వన్ థింగ్. మజిల్ బ్లేజ్ అంటే మీరు ఇట్లా ఫ్లిప్కార్ట్లో నుంచి కొనడం కంటే డైరెక్ట్ మజిల్ బ్లేజ్ వాళ్ళ సైట్ నుంచి కొనడం అయితే బెటర్ నన్ను అడిగితే. ఇంకా వాళ్ళు చాలా నా ఫ్రెండ్ కూడా ఒకటి సజెస్ట్ చేశాడు. క్రియాటిన్ కూడా నేను ఇప్పుడు వాడుతున్న క్రియాటిన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ బ్రాండ్ నుంచి క్రియాటిన్ అయితే వాడుతున్నాను. అది కూడా ఫ్లేవర్ ఫ్రూట్ పంచ్ అనే ఫ్లేవర్. ఓకే, నాకు ఫస్ట్ కివీ ఫ్లేవర్ బాగా అనిపించిండే. దాంతో మా ఫ్రెండ్ వచ్చేసి వాడు చెప్పింది అనమాట, ఒకసారి మజిల్ బ్లేజ్ ట్రై చేయి, మజిల్ బ్లేజ్ నేను కూడా క్రియాటిన్ వాడినా, ఎక్సలెంట్ అనిపించింది నాకు, మంచిగా ఉంటుంది క్రియాటిన్. అది ఇది కలర్లెస్ ఉంటుంది అనమాట, అదేదో కలర్ ఉంటుంది అని వాడు కూడా ఒకటి చెప్పింది అనమాట. కలర్ ఇట్లా వాటర్లో మిక్స్ చేసినాక కలర్ వస్తుంది, కానీ జనరల్గా అయితే బాగా అనిపిస్తుంది నాకు, మంచిగా అనిపిస్తుంది అని వాడు రికమెండ్ చేశాను నాకు. సో నెక్స్ట్ టైం క్రియాటిన్ కొంటే నేను కూడా మజిల్ బ్లేజ్ క్రియాటిన్ కొంటాను. ఇప్పుడు ఇంకా ఉంది క్రియాటిన్ పౌడర్ చాలానే. అది అయిపోయిన తర్వాత వీల్ గో ఫర్ మజిల్ బ్లేజ్ క్రియాటిన్. మజిల్ బ్లేజ్ క్రియాటిన్ అప్పుడు కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా ఇప్పుడు నేను తీసుకున్న ఒకసారి వినిపిస్తాను ప్యాకేజ్. ఇంకా ప్యాకేజ్ కూడా ఓపెన్ చేయలే. మండే అయితే వచ్చింది, కాకపోతే నేను నెగ్లెక్ట్. మండే కాదు, దాని తర్వాత 4th అయితే వచ్చింది. ఈరోజు డేట్ అయితే 6th, 2 days బ్యాక్ వచ్చింది. నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నేను డిసప్పాయింట్లో ఉన్నా. వర్కౌట్, జిమ్ ఇదంతా కొంచెం హెడేక్స్ ఇవంతా ఉన్న దాంట్లో నేనైతే కన్జ్యూమ్ చేయలేదు 2 days నుంచి, అట్లానే ఉన్నా. అది ఇట్లా ఇది మనకు ప్యాకేజ్ అయితే వచ్చింది మజిల్ బ్లేజ్ నుంచి MB. ఇది ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, డీసెంట్ ప్యాకేజింగ్, ప్రోటీన్ పౌడర్కి ఇట్లానే వస్తాయి. కాకపోతే XLR 8 ఉంటుంది కదా, అది శాచెట్లో వస్తుంది అనమాట. ఇట్లా మనం ఇట్లా లాక్ చేసుకుంటాం కదా, కవర్ టైప్లో ఉంటుంది. ఇది కంటైనర్ అనమాట, బాటిల్ టైప్లో. ఇది కంటైనర్. సో ఈ ప్యాకేజింగ్ అయితే దీనికి సెట్ అయింది. ఆల్మోస్ట్ దానికి కూడా అదే ప్యాకింగ్ వస్తుంది. దీని గురించి ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాస్ ఓన్లీ లబ్డోర్ సర్టిఫైడ్ వే ప్రోటీన్ అంట ఫస్ట్ ఉన్నది. లబ్డోర్ అంటే ఐ డోంట్ నో, బట్ ఏదో సంథింగ్ ఇది ఒక్క బ్రాండే లబ్డోర్ సర్టిఫైడ్ అంట. దాని గురించి చూసుకున్నాం. మళ్ళీ అవార్డ్ విన్నింగ్ స్కూప్ ఆన్ టాప్ ప్యాకేజింగ్. దీని గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా మనం ప్రోటీన్ పౌడర్ కొంటాం కదా, ప్రోటీన్ పౌడర్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటన్నా అంటే, దాంట్లో స్కూప్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసిన వెంటనే మనకు ఆ స్కూప్ వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎట్లా అంటే అది ఏదో లోపల పౌడర్లో ఉంటుందా, దాంట్లో చేయి పెట్టడమో లేకపోతే ఇట్లా షేక్ చేయడమో ఇట్లుంటుంది. కాకపోతే వీళ్ళు ఇన్నోవేటివ్గా ఏం చేసినారా అంటే, ఇట్స్ లైక్ కంటైనర్ ఓపెనింగ్ ఉంటుంది కదా, మూత తీయగానే పైననే ఇట్లా ప్లేస్ చేసింటారు అనమాట స్కూప్. దట్ వాస్ వన్ థింగ్. దే ఆర్ అవార్డ్ విన్నింగ్ స్కూప్ ఆన్ టాప్ ప్యాకేజింగ్ అనమాట. దే థాట్ ఇన్నోవేటివ్ కదా, ఇది కొంచెం మంచి కన్వీనియంట్గా ఉంటుందని ఇది బాగుందంట. పయోనియర్స్ ఆఫ్ అథెంటికేషన్ చెక్ ఫీచర్.
డోంట్ నో దిస్ పయోనియర్స్ ఆఫ్ అథెంటికేషన్ చెక్ ఫీచరు. ఇంకొకటి ఎవ్రీ ప్రోడక్ట్ విత్ ప్రోటీన్ ల్యాబ్ సర్టిఫైడ్. అంటే ఎవ్రీ ప్రోడక్ట్ ఏది వీళ్ళ దాంట్లో మజిల్ బ్లేజ్ ఏది కొన్నా కూడా దే ఆర్ ఆల్ ప్రోటీన్ సర్టిఫైడ్ అట. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇంకా జనరల్ ఇంకా అంతే గాగ్ ఇంటర్నేషనల్ ఇంకా మేజర్ ఇవే ఉండేది. మజిల్ బ్లేజ్ ఈ 3 పాయింట్స్ అయితే స్ట్రెస్ చేస్తున్నాయి. లైక్ లాబ్డోర్ సర్టిఫైడ్, స్కూప్ ఆన్ టాప్, అవార్డ్ విన్నింగ్ స్కూప్ ఆన్ టాప్ ప్యాకేజింగ్, అథెంటికేషన్ చెక్ ఫెయిల్యూర్, ఎవ్రీ ప్రోడక్ట్ విత్ ప్రోటీన్ ల్యాబ్ సర్టిఫికేషన్. ఇవి ఉన్నాయి ప్యాకేజింగ్. ఫస్ట్ ఈ ప్యాకేజింగ్ గురించి చూస్తే లెట్స్ ఓపెన్ ఇట్. Here we go. Nice man. Though this is the one thing, muscle blaze biozyme performance way clinically tested. The one thing నేను కొనడానికి రీజన్ వచ్చేసి ఇది improves protein absorption by 15%. 50%. This is the one reason I bought this. Protein absorption rate మంచిగా ఉంటుంది అన్న రీజన్తో మాత్రమే నేను ఇది కొన్నా. చాలా ఎక్స్పెన్సివ్ అది ప్రోటీన్. ఇంకా ఓపెన్ చేసి ఒకసారి అయితే చూద్దాం ఇంకా ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇంకొకటి చెప్పాల్సింది, నేను జనరల్గా నాకు ప్రోటీన్ ఫ్లేవర్ ఉన్నా లేకపోయినా డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఇట్స్ లైక్ నాకు న్యూట్రియంట్స్ కావాలంతే. దాంట్లో ఏం ప్రోటీన్ ఉంటుందంటే ప్రోటీన్ కావాలంతే. టేస్ట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నేను టేస్ట్కి అంత ప్రిఫరెన్స్ అయితే ఇయ్యను. కాకపోతే దీంట్లో అన్ఫ్లేవర్డ్ నాకు కనిపించలేదు. సో ఇంకా బుక్ చేసిన ఫ్లేవర్ వచ్చేసి రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఓకే, చాక్లెట్ మంచిదే కదా అన్న థాట్తో చాక్లెట్ ఫ్లేవర్ అయితే బుక్ చేసిన. ఇంకా లాస్ట్ టైం నేను XLR 8 వాడినప్పుడు కూడా అన్ఫ్లేవర్డే వాడినా. టేస్ట్ కొంచెం ఎట్లా వండింది, కాకపోతే ఐ డోంట్ కేర్. టేస్ట్కి సంబంధించి నాకు టేస్ట్ బడ్స్ ఉన్నాయా లేదా అని కాదు, కానీ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నాకు న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియంట్సే కావాలంతే. టేస్ట్ నేను అంత కేర్ చేయను. ఫ్లేవర్ టేస్ట్ అప్పటికే ఓపెన్ చేయలేదు, ఇంకా అప్పుడే టేస్ట్ తెలుస్తాను మనకు ఫ్లేవర్. ఇది రిచ్ చాక్లెట్ ఫ్లేవర్. ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి వీళ్ళ దాంట్లో అయితే. ఇట్స్ లైక్ ఏవో కుకీస్, క్యారామిల్, వెన్నెలా, మ్యాంగో, చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మీకు కొంచెం స్టార్టింగ్ అన్ఫ్లేవర్డ్ సరిపోదు అంటే మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు ప్రోటీన్ అంటే ఫ్లేవర్ అయితే చూస్ చేసుకోండి. డిఫరెన్స్ అయితే ఏం లేదు. అంటే అంటే ఈ ఫ్లేవర్కి ఇంత ప్రైస్ అన్నట్లు ఏం లేదు, కానీ అన్నీ ఒకటే ఉన్నాయి. కాకపోతే అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వన్ థింగ్. ఇన్నోవేటివ్ ప్యాకేజింగ్ అని చెప్పినాను కదా, దిస్ ఈస్ ద వన్ థింగ్ ఐ సే. ఇట్స్ లైక్ నార్మల్గా అన్ని ప్రోటీన్ కంపెనీస్ కానీ ప్రోటీన్ బ్రాండ్స్ కానీ వాళ్ళ ప్రోటీన్ ఇది ఉంటుంది కదా, ఈ స్కూప్ లోపల వేసేస్తాయి. ఇట్స్ లైక్ అది ప్యాకేజింగ్లో ప్రోటీన్ అట్లా ఇట్లా షేక్ అయిపోయి ఆ స్కూప్ ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. లోపల ఎక్కడ ఉండిపోయి ఉంటుందా, మనం అంతా దానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాట్ దట్ ఇట్ ఈస్, ఇన్స్టెడ్ ఇట్లా ఆన్ టాప్ అనమాట. ఇట్లా ఆన్ టాప్ ఒకటి ఇట్లా ఇది పెట్టేసి ఇట్లా పెట్టేసి స్కూప్ పైననే పెడతారనమాట. కనిపిస్తుంది కదా, స్కూప్ ఇట్లా టాప్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ ద వన్ థింగ్ వి మస్ట్ స్ట్రెస్. అవార్డ్ విన్నింగ్ స్కూప్ ఆన్ టాప్ ప్యాకేజింగ్ అవార్డ్ అయితే ఇవ్వచ్చు. దీనికి బాగానే మెయింటైన్ చేశారు. చాక్లెట్ స్మెల్ అయితే వస్తున్నాయి. ఇంకొకసారి టేస్ట్ చేసి ట్రై చేద్దాం ఎట్లుంటుంది ఈ ప్రోటీన్. నాకు బాగా నేను మేజర్గా ఉన్న దానికి రీజన్ అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంప్రూవ్స్ ప్రోటీన్ అబ్జార్ప్షన్ బై 50%. మనకు డైజెస్ట్ అవుతుందో లేదో, ఎందుకు ఊరికే ప్రోటీన్ ఫస్ట్ అందరికీ పడదు. ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ అందరికి అబ్జార్బ్ కాదు. మళ్ళీ ప్రోటీన్ ఫాట్స్ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ప్రోటీన్ ఫాట్స్ వస్తే దానికి చాలా ఇబ్బంది పడతారు. సో నేనైతే ప్రోటీన్ అబ్జార్ప్షన్ బాగుంటుందని ఫస్ట్ టైం మీరు ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తుంటే మంచిగా అబ్జార్ప్షన్ రేట్ ఉన్న ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకోండి. ఇంకా మంచిగా అఫోర్డ్ చేయగలం అంటే గో ఫర్ MB మజిల్ ప్లస్. నేనైతే యూజ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను ఓవర్ ద టైం ఎట్లుంది ఏంటి ప్రోటీన్ పౌడర్ అని. ఇప్పుడైతే తాగదాం వే ప్రోటీన్.
ఇంకొకటి ఇంకొకటి చెప్పాల్సింది ప్రోటీన్ గురించి అంటే ఇట్స్ లైక్ దీంట్లో 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఒక స్కూప్ కి. లాస్ట్ గా నేను XLR 8 కొన్నాను కదా, దాంట్లో ఏంటంటే 24 grams ఉంది వే ప్రోటీన్. అంటే ప్రోటీన్ ఫర్ వన్ స్కూప్ కి 24 grams, దీంట్లో 25 grams అయితే ఉంది. ఇంకా దీని ప్యాకేజింగ్ మాట్లాడుతుంటే రికమెండెడ్ యూసేజ్ లెవెల్ 200 ml చిల్డ్ వాటర్, 1 హీప్, స్కూప్ 36 grams, షేక్ ఫర్ 15 to 30 seconds విగోరస్లీ అంటిల్ యూనిఫామ్ మిక్సింగ్. అంతే, దట్స్ అంతే. ఇంకా మేజర్ అయితే ఏం లేవు. ఇంకా న్యూట్రియంట్స్ అవి ఉన్నాయి దీంట్లో మేజర్ గా. ప్రోడక్ట్ అథెంటికేషన్ చెక్ ఫీచర్ ఏదో మనం చెక్ చేసుకోవచ్చు అండి. అథెంటికేషన్ QR కోడ్ ఏదో సంథింగ్ యూజింగ్. ఇంకా కన్సూమ్ విత్ 15 minutes ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ షేక్. ఇది మనం స్కూప్ వేసి షేక్ చేసి పెట్టుకోవడం కదా, షేక్ చేసిన తర్వాత 15 minutes లోనే స్కూప్ అట్లా అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాని తర్వాత అంటే ప్రోటీన్ షేక్ చేసుకున్న తర్వాత 15 minutes లోపలే దాన్ని కన్సూమ్ చేయాలా. అంతకన్నా ఎక్కువ టైం పెట్టకండి దాన్ని. ఒక 30 minutes 1 hour ఇట్లా చేస్తారు కదా, ఇట్లా చేయకండి. జస్ట్ 15 minutes చేసిన 15 minutes లోనే కన్సూమ్ చేయడానికి ట్రై చేయండి అని ఒక పాయింట్ అయితే ఉంది. సజెస్టెడ్ బై డైటీషియన్, రికమెండెడ్ 1 serving a day ఆర్ యాజ్ సజెస్టెడ్ బై యువర్ డైజెషన్. అంటే డైటీషియన్ ఒక స్కూప్ డైలీ కన్సూమ్ చేయండి, లేకపోతే ఆరెల్స్ మీ డైటీషియన్ రికమెండ్ చేసిన విధంగానే యూజ్ చేయండి. 1 scoop అని వాళ్ళు అంటున్నారు అనమాట. ఇందులోనే వచ్చింది అనమాట, ఇట్లా ప్లేస్ చేసి వచ్చింది. ఇది గాయస్ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్, రిచ్ చాక్లెట్. ఇది రిచ్ చాక్లెట్ 1 scoop. అండ్ హియర్ గోస్ మై ఎంత ఇది 200 ml ఆల్మోస్ట్ వే ప్రోటీన్. లెట్స్ షేక్ ఇట్ బేబీ. Let's shake it, baby. Shake it అయిపోయింది. Let's taste this one. నైస్, మంచి టేస్ట్ అయితే ఉంది, బాగుంది. ఇట్స్ ఈజీ టు కన్జ్యూమ్. బాగా టేస్ట్ ఉంటే కన్జ్యూమ్ కదా, బాగా తీసుకుంటాం కదా, రోజు 2 సార్లు తీసుకుంటారు ఇట్లా బాగా టేస్ట్ ఉంటాయి. టేస్ట్ పరంగా అయితే బాగుంది. టేస్ట్ తో పాటు మనకు ప్రోటీన్ అయితే వస్తుంది. సో గో చెక్ త్రూ వన్స్. ఒకసారి మీరు ఏది వాడుతున్నారో ఒకసారి అనలైజ్ చేసుకోండి. మీకు ఆ ప్రోటీన్ పౌడర్ పడుతుందో లేదో చెక్ చేసుకోండి. లేకుంటే గో ఫర్ దిస్ వన్. అనుకుంటున్నా మంచిగా అబ్జర్వ్ అవుతుంది, మంచిగా ఇంకా ఇష్యూస్ ఏం రావని నేను అనుకుంటున్నాను. ఇంకా ఓవర్ ద టైం ఒక 1 month వరకు వస్తుంది కదా, ఇది 1 month వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఎట్లుంది ఏంటనే దాని మీద మళ్ళీ ఒకసారి అయితే డిస్కస్ చేస్తా. రెగ్యులర్ బల్కింగ్ సిరీస్ వీడియోస్ అయితే డిస్కస్ చేస్తా. చిల్గా ఇంకా ఏదైనా ఐస్ వేసుకొని కానీ ఇట్లా మంచిగా చిల్ వాటర్ కాకుంటే ఇంకా మంచి షేక్ తాగినట్లే ఉంటుంది, అంత టేస్ట్ అయితే ఉంది. చాక్లెట్ మిల్క్ షేక్ ఉంటాయి కదా, అట్లా తాగినట్టు ఉంది టేస్ట్. సో దట్స్ ద గైస్. ఇది వాళ్ళకి మన అన్బాక్సింగ్ వీడియో ఆఫ్ MB ప్రోటీన్ పౌడర్. ఇట్లాంటివి నేను ఏమన్నా కొత్త ఐటమ్స్ కానీ ఫిట్నెస్ సంబంధించి ఏదైనా తీసుకుంటే వాటిని కూడా అన్బాక్సింగ్ చేస్తూ వీడియో చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ చేస్తాను. అది ఇవాళకి మన వీడియో. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.